దేవుడు ఆదాము ఒంటరితనాన్ని చూసి అది మంచిది కాదని చెప్పారు. దానికి పరిష్కారంగా సహవాసం కోసం ఆయన శ్రద్ధ వహించారు. ఆదాము అన్ని జంతువులకు పేర్లు పెట్టినప్పటికీ అతని భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక సంబంధ అవసరాలకు తగిన సహాయకుడిని లేదా భాగస్వామిని కనుగొనలేకపోయాడు. కాబట్టి దేవుడు ఆదాము పక్కటెముక నుండి ఒక స్త్రీని అంటే హవ్వను సృష్టించారు. అతడు గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ స్త్రీని సృష్టించారు. దేవుడు హవ్వను తల నుండి సృష్టించలేదు, ఎందుకంటే తల పరిపాలనకు సూచిస్తుంది, మరియు పాదాల నుండి కూడా సృష్టించలేదు, ఎందుకంటే పాదాలు తొక్కబడడాన్ని సూచిస్తాయి. కాని దేవుడు హవ్వను పక్కటెముక నుండి సృష్టించారు. ఇది అతని పక్కన నడవడంగా సూచిస్తుంది. ఆదాము హవ్వను ఆనందంతో గుర్తించి అంగీకరించాడు. ఇది ఇప్పుడు నా ఎముకలలో ఈ ఒక ఎముక మరియు నా మాంసంలోని మాంసం అని చెప్పాడు. దేవుడు వివాహ చట్టాన్ని